రారే రారే ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే మేఘమై వెదిగిందే సిరి గాలివై వచ్చిందే మెరుపువై మెరిసిందే సిరివానవై కురిసింది సిరివానవై కురిసింది ఓ అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే రారే 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 ఏ రారే రారే ఓ నా రెండు కన్నుల్లోనా నువ్వే నాకు కనిపించావు నా రెండు రెప్పల్లోనా నువ్వే నాకు అనిపించావు దేవతవనుకున్నా వెన్నెల వెలిగేవనుకున్నా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే నువ్వు ఆడుకుందామంటే వాట బొమ్మలు చేస్తా పాడుకుందామంటే కోటి బొమ్మలు అడిగింది నీకు ఇస్తా నీకు కోరింది నీకు తెస్తా ఓ నా తోడు నీ ఉంటావా నాకు నీడై వచ్చినావా నా ముందు నీ ఉంటావా నా గుండెల్లో నీ ఉంటావా అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే ప్రేమవై ఉన్నవా నువ్వు ప్రాణమై ఉన్నవా దీపమై ఉన్నవా నువ్వు వెలుగువై ఉన్నవా నువ్వు ఎంత ముట్టుకున్నవే నీకు ఏమి బాధ వచ్చేనే అందమైన గువ్వవే నీవు ఎందుకు వలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే రారే 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 ఏ రారే రారే ఏమన్నా జోస్తాను అన్నవా అసలు మస్తు అన్నో తెలుసా ఇంటికి పోయినాక దిష్టి తీపించుకో జ్యోతమ్మ ఇంటున్నావు కదా వెళ్ళాక కొండన్నకి దిష్టి తీ సరే నచ్చిన తర్వాత చెప్పిన మీ ఆవిడ ఈ పాట నీతోని లైవ్ వినాలి అనుకున్నా అబ్బా నా జన్మ ధన్యమైంది నా కోరిక తీరింది కాదు కొండన్న ఇప్పుడు అందమైన గువ్వవే ఈ పాటను గువ్వను చూసే రాసినవా కనబడ్డదా నీకు అమ్మమ్మమ్మ గువ్వలు రెండు గువ్వలు ఉండే అమ్మా గొర్రెలు వేసుకొని పోతుండా గొర్రెలు వేసుకుంటూ ఉండే రెండు ఒక గువ్వ అలిగింది ఒక గువ్వ రాసులాడింది దాంతో వాడాను అప్పుడే పాట తయారు చేయలేదమ్మా నేను ఇట్లా లీలవాడిని కట్టె పట్టుకుని గొడ్డలు ఇట కర్ర పెట్టుకుని ఉంటాం కదా లీలవాడాను రారే 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 ఏ రారే రారే అందమైన గువ్వవే నీవు ఎందుకు అలిగినవే నువ్వు మనసురాల గువ్వవే నేనెవ్వరు అన్నారే ఆ సపడకు లేచిపోయినాయి నువ్వు రారే 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 అంటే నేను పోతా 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 అని అట్లా అలిగినప్పుడు గువ్వ రాసలే పుట్టిన పాట నువ్వు వాడినందుకు ఆ గువ్వలు పోయినాయి కానీ పాటనైతే ఇట్లా దొరకబట్టినవే ఇప్పటికి అది ట్రెండ్ లో ఉంది నా భార్య సొంతం ఆ పాటలు ఉన్నాయా సొంతం భార్య తెలియదు అస్సలు షూటింగ్కి ఎడతాను నా భార్య తెలియదు నాకు తెలియదు తీసుకుపోయిన కెమెరామెన్ వచ్చిండు పక్కన మెట్టపల్లిని ఒక గ్రామం ఉంటుంది వనపర్తిలో ఆ గ్రామంలో ఉండే మా భార్య వాళ్ళ తల్లిలో వాళ్ళ అమ్మల ఇంటికి వచ్చింది వస్తే అట్లే తీసుకుపోయి నెత్తి దూకునే మామూలుగా చెల్ల కట్టాము పనకు తీసుకుపోయి షూటింగ్ పెట్టున్నారు రారే 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 అని పెట్టి యాక్టింగ్ చేసినాం అమ్మ ఇద్దరు ఆల్మగలు ఇద్దరు కలిసి ఇద్దరం అదే పాట మొదటి పాట అది మేము తీసింది మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి